సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 3 దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న లారీని ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ప్రయాణిస్తున్న ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో కారు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. మేడ్చల్ జిల్లా నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కార్ నెంబర్ను గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు. కారులో ఉన్న డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ పోల్ 3 దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న లారీని ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కారులో ప్రయాణిస్తున్న ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో కారు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కార్ నెంబర్ని గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు. కారులో ఉన్న డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి కారణం ఏంటి? యశోద, ఔటర్ రింగ్ రోడ్ పై మరో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఎగ్జిట్ 3 వద్ద, అంటే సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద, ఇది పటాన్చెరు వైపు కారు దిగే క్రమంలో ఆగి ఉన్న లారీని ఢీకొంటుంది. ఈ ఆగి ఉన్న లారీలో బొగ్గు లోడ్ ఉండడంతో ఒక్కసారిగా కారు వెనక నుంచి ఢీకొట్టడంతో మంటలు చెలరేగినాయి. మంటలు చెలరేగిన క్రమంలో కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా సజీవ దహనమయ్యాడు. కారులో ముందుగా ఎంతమంది ఉన్నారని విషయం కూడా మంటల వ్యాప్తి జరగడంతో తెలియరాలేదు. కానీ కొద్దిసేపటి క్రితం దాదాపు గంట నుంచి 2 గంటల పాటు ఇటు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి కారులో ఉన్న వ్యక్తి, అంటే మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం బయటకు తీశారు. కారులో ఒక్కరే ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కారు పూర్తిగా దగ్ధం కావడం, కారులో ఉన్న డెడ్ బాడీ కూడా ప్రస్తుతం పూర్తిగా కాలిన స్థితిలో ఉండడంతో ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారనే దానిపైన గుర్తించాల్సింది. ముందుగా ఇటు మేడ్చల్ నుంచి ఇటు పటాన్చెరు వైపు దిగే క్రమంలోనే ఈ కారు ప్రమాదం జరగడంతో పాటు కారుకు సంబంధించినటువంటి నంబర్ ప్లేట్ కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కారు ఎప్పుడు అయితే ఔటర్ పైకి ఎంట్రీ అయింది, టోల్ కావచ్చు, సీసీ ఫుటేజ్ ద్వారా, టోల్ వద్ద ఎంట్రీ అయిన నంబర్ ద్వారా కావచ్చు, సీసీ ఫుటేజ్ ద్వారా కారు ఎవరిది అనే దానిపైన పోలీసులు దానిపైన ఎంక్వైరీ ప్రారంభించారు. ప్రస్తుతానికైతే కారులో ఒక డెడ్ బాడీ మాత్రమే దొరికింది. దాదాపు పూర్తిగా కాలిపోయిన దశలో జేసీబీల సాయంతో 2 గంటల పాటు పూర్తిగా మంటలు ఆర్పి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. కారులో మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ప్రధానంగా ఆగి ఉన్న వాహనాల వల్లనే ఔటర్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆగిందని పోలీసులు చెప్తున్నప్పటికీ, అంటే ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి క్రితమే లారీ ఆగిందని పోలీసులు చెప్తున్నప్పటికీ దాదాపు హైవే పైన, ఔటర్ పైన దాదాపు చాలా లారీలు ఆగిపోవడం, దానివల్ల స్పీడ్ గా వస్తున్నటువంటి వెహికల్స్ మూవ్ అవుతున్నట్టుగా భావించడంతో పాటు ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో అక్కడ కార్లు దిగేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా అతి వేగంగా ఉండడం, ఒకవైపు లారీలు ఆపి ఉండడం వల్ల వెనక నుంచి ఢీకొట్టే ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఔటర్ పైన నిజకృత్యంగా మారిపోయినాయి ప్రమాదాలు. సో ఈ రోజు తెల్లవారుజామున కూడా కారు లారీని ఢీకొట్టడంతో వ్యక్తి పూర్తిగా సజీవ ఘటనలో పూర్తి విచారణ చేపట్టారు పోలీసులు. ప్రధానంగా ఔటర్ పైన జరుగుతున్న ప్రమాదాలపైన స్థానికంగా కావచ్చు ఇటు ఆందోళన వ్యక్తమవుతుంది. వరుస ప్రమాదాలపైన భద్రత పరంగా అటువంటి పూర్తిగా అవేర్నెస్ కల్పించడం కావచ్చు, రోడ్లపైన అయితే ఔటర్ పైన లారీలు ఆగకుండా చూసే బాధ్యత కూడా ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి చేసేదా. థ్యాంక్ యూ శ్రీధర్. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ పోల్ 3 దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న లారీని ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సజీవ దహనమయ్యారు. దీంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కార్ నెంబర్ని గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు. కారులో ఉన్న డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. ఓఆర్ఆర్ మీద టువర్డ్స్ పటాన్చెరు ముత్తంగి ఎగ్జిట్ దిగే, మేడ్చల్ నుంచి పటాన్చెరు ఓఆర్ఆర్ ముత్తంగి దిగే ర్యాంప్ దగ్గరలో యాక్సిడెంట్ అయింది. ఆగి ఉన్న లారీకి వెనక నుంచి కారు వచ్చి హిట్ ఇచ్చే వల్ల కారు, లారీ తగలబడుతున్నాయని చెప్పేసి ఫోన్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా మేము స్పాట్ గా రీచ్ అయ్యి ఫైర్ ఇంజిన్స్ కూడా పిలిపించి అంబులెన్స్ కూడా పిలిపించడం జరిగింది. దాంట్లో ప్రథమ సమాచారంగా కారులో డ్రైవర్ అయితే దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కారులో మిగతా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వివరాలు పూర్తిగా ఇంకా విచారణలో తెలవాల్సి ఉందన్నది.